సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగ్లీ పోలీసుల మీద విరుచుకుపడుతున్నట్లుగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మంగ్లీ ఫోటో వాడుతూ ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంగ్లీ ఈ విషయంపై స్పందించింది. ఈ మేరకు ఆమె ఒక వీడియో బైట్ రిలీజ్ చేసింది. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీలో జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీలాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో మా ఫ్యామిలీ వాళ్ళ కోరిక మేరకు ఒక రిసార్ట్లో మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే పాల్గొనడం జరిగింది. మా పార్టీలో లిక్కర్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది. అయితే ఇలా పార్టీలో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. పర్మిషన్ తీసుకోవాలని తెలిసి ఉంటే నేను ముందే పర్మిషన్ తీసుకొని ఉండేదాన్ని. నేను మా పార్టీలో ఎలాంటి తప్పు చేయలేదు. పార్టీ గురించి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని నాకు ఎవరు చెప్పలేదు. ఎవరైనా చెప్పే ఉంటే నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. మీడియాలో చూపించినట్లు పార్టీలో ఎక్కడా విదేశీ మద్యం దొరకలేదు. పార్టీలో ప్యూర్ గా లోకల్ లిక్కర్ మాత్రమే ఉంది. అదే పోలీసులకు దొరికింది. అలాగే మా పార్టీలో గంజాయి తీసుకున్న వ్యక్తి కూడా దాన్ని ఎక్కడో తీసుకొని పార్టీకి రావడం జరిగింది. నా పార్టీలో ఎవరు గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకోలేదు. నేను ఈ పార్టీని నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, టీమ్ మెంబర్స్ తో కలిసి చేసుకున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు నేను తప్పు ఎలా చేస్తాను అంటూ ఆమె ఒక వీడియో విడుదల చేసింది.